మనల్ని ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి నడిపించేది ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇంద్రియాలు మనల్ని నడిపిస్తున్నాయి అంటే మీరు నమ్ముతారా? అవును, మనల్ని నడిపించేవి మనలో ఉన్న ఇంద్రియాలే. కానీ మనం అనుకుంటాం మన ఇంద్రియాలు మన అదుపులోనే ఉన్నాయని. అది అబద్ధం. ఇంద్రియాలు విషసర్పాలు లాంటివి. వాటిని కంట్రోల్ చేయకపోతే మన జీవితానికే కాటు వేస్తాయి. మనం చేస్తున్న కర్మలు మంచివా లేక చెడ్డవా అని మనకి తెలియదు, కానీ వాటి గురించి తెలుసుకున్నప్పుడే తెలుస్తుంది మన ఇంద్రియాలు మన అదుపులో ఉన్నాయా లేక వాటి అదుపులో మనం ఉన్నామా అని. ఇంద్రియాలు చాలా ప్రమాదకరం. ఏదైతే మనం వద్దు అనుకుంటామో అవే కావాలి అనిపించేలా చేస్తాయి. అవి తినేవైనా తాగేవైనా. ఫర్ ఎగ్జాంపుల్, పాములు పట్టేవాడు పాముల్ని అదుపులో పెట్టుకోకపోతే వాడినే చంపేస్తుంది, అవునా? ఇది అంతే. వీటి గురించి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. తాబేలు అందరికీ తెలుసు కదా. తాబేలు తన అవసరం ఉన్నప్పుడే కాళ్ళను చేతుల్ని బయటకు తీస్తుంది, అవసరం అయిపోయాక వాటిని ముడిచేసుకుంటుంది. ఇంద్రియాలు అవసరం ఉన్నప్పుడే వాటిని వ్యక్తపరచాలి, అవసరం అయిపోయాక వాటిని వెంటనే ఉపసంహరించేయాలి. అదేవిధంగా మనం మన ఇంద్రియాలను ఇంద్రియ తృప్తి కోసం కాకుండా ఆత్మ తృప్తి కోసం లేదా భగవంతుని సేవ కోసం వినియోగించుకోవాలని భగవద్గీతలో అర్జునుడికి చెప్పడం జరిగింది. ఇంద్రియాలు మన అదుపులో ఉన్నప్పుడే మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. ఎవరైతే తన ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకుంటాడో వారు ఎలాంటి లోభాలు కానీ ఎలాంటి మోహాన్ని కానీ లొంగరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.